హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ కోసం లవ్ స్టోరీస్ పై ప్రియా అని స్పాటిఫైలో సెర్చ్ చేయండి. డైరెక్ట్గా నన్ను ఫేస్ చేయలేక నా మీద కోపంతో వాళ్ళు చేసిన పని వల్ల ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ రిస్క్లో పడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఇక్కడ జరిగిన ప్రతిదానికి నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటున్నాను. ఇందులో స్టూడెంట్స్కి, మా షిప్పింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నా ఎదుగుదల ఓర్వలేక చేస్తున్న ఇటువంటి చౌకబారు పనుల వలన మధ్యలో అమాయకులు బలవుతున్నారు అని చెప్తున్న రాజ్ కళ్ళలో ఒక దర్పం, ఒక సిన్సియారిటీ. ఇండియాలో లైవ్ చూస్తున్నారు అభినవ్ జయదేవ్ గారు, ఇంకా వాళ్ళతో పాటే ప్రీతి కూడా. ఇంత జరుగుతూ ఉంటే ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేంట్రా అని జయదేవ్ గారు అరవడంతో, మాకు ఇంతకు ముందే సీ కోస్ట్కి వెళ్తూ క్యాథరిన్ ఫోన్ చేస్తే తెలిసింది అని అభినవ్ ప్రీతి చెప్పడం కొసమెరుపు. ఇద్దరిని సీరియస్ గా చూశారు జయదేవ్ గారు. నిజంగా ఇప్పటి వరకు తెలియదు అంకుల్ అని తనకు తెలిసిన నిజాన్ని అమాయకంగా చెప్పిన ప్రీతి మాటతో శాంతించారు ఆయన. అయితే ప్రీతికి కూడా తెలియని విషయం, అసలు వలుపు బాబు వెళ్ళిందే డీకే పని పట్టడానికని. దానికోసం డైరెక్ట్ గా వాడిని అటాక్ చేయకూడదని అభినవ్ సీరియస్ గా హెచ్చరించడంతో ఇదంతా సెట్ చేసి తనని రిస్క్ లో పెట్టుకుని మరీ అనుకున్నది సాధించాడని. మెంటలోడివి కాదు, నువ్వు మెంటల్ రాక్షసుడివి అని టీవీ మీద పక్క జెంటిల్మెన్ లా స్టేట్మెంట్ ఇస్తున్న రాజుని చూస్తూ ఈ ప్లాన్ లో తనని కూడా ఇన్వాల్వ్ చేసిన బలుపు బాబుని లోపలే కసిగా తిట్టుకుంటున్నాడు అభినవ్. ఇంకా ఆ టెన్షన్ తగ్గలేదు అభినవ్లో. ఒక పక్క స్టూడెంట్స్, ఇంకొక పక్క కంపెనీ, $1,000,000 టర్న్ ఓవర్ లో అవుతున్న బిజినెస్, అన్నిటికన్నా ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్, అన్నింటినీ రిస్క్ లో పెట్టి రాజ్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ప్లాన్ సక్సెస్ అయ్యి డీకేని దారిలోకి తెచ్చి తన కాళ్ళ కింద తొక్కి ఇప్పుడు బాబు కులాసాగా మీడియాకి మొహం చూపిస్తున్న ఈ క్షణం వరకు నిప్పుల మీద కూర్చున్నట్టు టెన్షన్తో లోన ఒంటరిగా ఉడికిపోతున్నాడు అభినవ్. అలాగే మెచ్చుకోకుండా కూడా ఉండలేకపోతున్నాడు. ఎక్కడ ఎవ్వరికి ఎటువంటి రిస్క్ రాకుండా సిచ్యువేషన్ ని ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ తన కనుసన్నల్లో కంట్రోల్ చేస్తూ ఎవ్వరు ఊహించని విధంగా దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాజ్ బ్రిలియంట్ బ్రెయిన్ కి అండ్ వీటన్నిటి వెనక అయ్యగారి కూల్ పర్ఫార్మెన్స్ కి ఆస్కార్ కూడా తక్కువే. చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం సర్వనాశనమయ్యేది. అంతే కదా, సొసైటీకి రోల్ మోడల్ గా ఉన్న ఒక పర్సన్ ఈ విధంగా డ్రగ్స్ లో పట్టుబడితే మరుక్షణం ప్రపంచం అంతా ఆ వ్యక్తి వైపు చూస్తుంది, ఆ కుటుంబాన్ని నిలదీస్తుంది. అందులో ఇరుక్కున్న స్టూడెంట్స్ లైఫ్ ఇక అగమ్య గోచరంగా తయారయ్యేది. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, సొసైటీలో తమకంటూ ఉన్న ఒక బిజినెస్ లైఫ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయేది. ఇన్ని విధాలుగా ఆలోచించే అభినవ్ వద్దంటే వద్దని చాలా సీరియస్ అయ్యాడు. బట్ ఎక్కడా మన బలుపు బాబు అస్సలు తగ్గలేదు. కేవలం తన ఫ్యామిలీ జోలికొచ్చిన డీకేని తలుచుకుంటేనే భయపడేల విధంగా కొట్టాలి అనుకున్నాడు. కొట్టేశాడు. కంపెనీలో ఆల్రెడీ రన్ అవుతున్న ప్రాబ్లంతో దీనిని కూడా కలిపేసి చాతకాని వాళ్ళ పనిగా చిత్రించి తనను తాను హీరోగా ప్రెజెంట్ చేసుకున్నాడు మన బల్పు బాబు. దీని వలన అటు కంపెనీ లెవెల్ పెరిగింది, ఇటు అయ్యగారి పర్సనల్ బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది. డబ్బు డబ్బు డబ్బు, శత్రువుల్ని పడగొట్టాలి, తన పై స్థానంలో నిలబడాలి, తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని కోటాను కోట్ల డబ్బు సంపాదించాలి అని ఆలోచించే మనిషి ఎందుకు ఒక విద్యార్థి భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోయాడు? ఒక కంపెనీని ప్రజల్లో తప్పుగా చూపించడం కోసం విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి వారికి డ్రగ్స్ ఇచ్చిన ఇటువంటి వ్యాపారవేత్తల మీద ఇప్పుడు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి? అసలు ఎవరు వాళ్ళు? సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద వరుసగా దాడులకు దిగుతున్న ఆ ముసుగులోని శత్రువులు ఎవరు? ఇది ఇక్కడతో ఆగుతుందా? ఇంకా ఇంకా ఇలాగే కొనసాగుతుందా? 50 ఇంచెస్ ఎల్ఈడి స్క్రీన్ మీద ఊదరగొట్టేస్తున్న న్యూస్ రీడర్ను, ఆ పైన రెడ్ కలర్ లో స్క్రోల్ అవుతున్న కంపెనీ పేరు, కొడుకు పేరు, ఇంకా కొడుకు ఫోటో చూస్తున్న జయదేవ్ గారి గుండెల్లో గర్వం కెరటమై ఎగిసిపడుతోంది. నీ ఆంటీ టీవీ స్క్రీన్ లో కనిపిస్తున్న పుత్రరత్నానికి దిష్టి తీసి బొట్లు పెట్టేస్తూ ఉంటుంది కదా అని చెలోక్తిగా గొప్పగా అడుగుతున్న ఆయన కళ్ళల్లో చెప్పలేని ఆనందం. డామ్ ష్యూర్ అంకుల్, డెఫినెట్ గా ఆంటీ అదే చేస్తూ ఉంటారు. అండ్ చూడండి వాణ్ణి, ఈ సూట్ లో సూపర్ గా ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తా బ్లాక్ ప్రిఫర్ చేయరా, జెంటిల్ గా పర్ఫెక్ట్ గా ఉంటావని. ఎప్పుడు ఆ రెడ్ అండ్ మెరూన్ ప్రిఫర్ చేస్తాడు. రైట్ నౌ పర్ఫెక్ట్ గా ఉన్నాడు అని జయదేవ్ గారి హ్యాపీనెస్ కి సపోర్ట్ గా తనదైన పిచ్చి ఆనందంతో మాట్లాడుతోంది ప్రీతి. అవును,
నా కొడుకు వెలిగిపోతున్నాడు అని మురిసిపోతున్న జయదేవ్ గారి పగ్గాలు లేని ఆనందానికి పట్టరాని అసహనం అభినవ్లో. వాడు చేసిన పని తెలిస్తే వెంటపడి మరీ కొడతారు. వాడి మెంటల్ బ్రెయిన్‌తో మీకు హ్యాపీనెస్ మాత్రమే ఇస్తున్నాడు. ఆ మెంటల్ బ్రెయిన్ టార్చర్ భరించిన నాకు మాత్రమే తెలుసు. వాడు ఎంత చెత్త వెధవో అని ఇంకా తగ్గని కోపంతో అలాగే తిట్టుకుంటున్న అభినవ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చూశాడు. తెలిసిన నెంబర్. అయితే అక్కడ మాట్లాడలేని నెంబర్. కాల్ అటెండ్ చేస్తూ గొప్పగా ఆన్సర్ చేస్తున్న జయదేవ్ గారి హ్యాపీ మూమెంట్స్, ఇంకా సపోర్ట్ చేస్తున్న ప్రీతి బిజీ మూమెంట్స్ ఒకసారి చూసి తన కాల్ అటెండ్ అవుతూ బయటికి నడిచాడు అభినవ్. సిగ్గు లేదా మీకు? చిన్న పిల్లాడిని కూడా చూడకుండా నా కొడుకుని అడ్డం పెట్టుకొని ఇంత చేస్తారా అని పట్టరాని కోపంతో గట్టిగా తిట్టేస్తున్నాడు డీకే. కొడుకుని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని తెలియడంతో బయలుదేరిన డీకే ప్రెజెంట్ ముగ్గురు అల్లులతో కారులో ఉన్నాడు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు దివాకర్ గారు? అసలు ఏం జరిగింది అని కృష్ణుడి వెనక అర్జునుడిలా తనదైన పాత్ర పోషించి కూడా ఏమీ తెలియనట్టే చాలా ప్రశాంతంగా ప్రశ్నించాడు అభినవ్. నాటకాలాడక అభినవ్, మీరు ఏం చేశారో ఎందుకు చేశారో కూడా నాకు తెలుసు. సరదాగా ఫ్రెండ్స్తో పార్టీకని వెళ్ళిన నా కొడుక్కి డ్రగ్స్ ఇచ్చి వాణ్ణడ్డం పెట్టుకుని రాజ్ నా ఆస్తులు లాక్కున్నాడు. నా దగ్గరున్న సాక్ష్యాలను తగలపెట్టేలా చేశాడు. ఛీ! తెర వెనక ఇంత నడిపి సిగ్గు లేకుండా సొసైటీ ముందు గొప్పగా రంగులు మారుస్తున్న వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఇంత చేసిన మీరు బాగుపడరు. ఖచ్చితంగా నా కుటుంబ ఏడుపు మీకు తగులుతుంది. అప్పుడు ఇప్పుడు నాది ఒకే మాట. నేను తప్పు చేయలేదు. నేను తప్పు చేశాను అని నా మనసు కనిపించిన మరుక్షణం అవసరమైతే వాడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. కానీ నేను తప్పు చేయలేదు. వాడి కుటుంబం పరువు పోతుందని చేసిన తప్పులు దాచుకోవడానికి నా బిడ్డ జీవితంతో ఆడుకున్నాడు అని కసకస దగ్గుతున్న ఆవేశంతోనే గట్టిగా అరిచి చెప్తున్నాడు డీకే. అది ఆవేశం, కోపం కాదు, అంతకు మించిన ఆవేదన. ఒక తండ్రి కడుపు మంట. నేరుగా సాధించలేనిది తన బిడ్డని అడ్డం పెట్టుకుని రాజ్ సాధించాడన్న ఆక్రోశం. రాజ్ని అన్నేసి మాటలంటూ ఉంటే వినడానికి కష్టంగా, కంపరంగా ఉంది ఇక్కడ అభినవ్కి. అయినా అందులో నిజం ఉంది. అందుకే డీకే అంతలా అరుస్తున్నా అభినవ్ తిరిగి గట్టిగా వాదించలేకపోతున్నాడు. సాధించాను అని విర్రవీగుతున్నాడేమో. ఒక్కటి గుర్తు పెట్టుకో అభినవ్, నేను ఇప్పుడు కూడా అదే ధైర్యంతో చెప్తున్నా. వాడు చావడానికన్నా ముందే అన్ని అనుభవిస్తాడు. నన్ను ఏడిపించిన దానికి రెండింతలు వాడు ఖచ్చితంగా ఏడుస్తాడు. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. ఈ రోజు నేను ఎంతగా ఏడుస్తున్నానో అందుకు రెండింతలు వాడు ఏడుస్తాడు. నేను చూస్తాను అని ఇంకా అలాగే పిచ్చిగా అరుస్తూ ఉంటే వినలేక కాల్ కట్ చేశాడు అభినవ్. అయితే అది అక్కడితో ఆగదు. డీకే తర్వాత వాడి అల్లుళ్ళు వరస పెట్టి కొడతారు. అవే తిట్లు, అవే అరుపులు. ఇదంతా తన వల్ల కాదు అని కన్ఫర్మ్ చేసుకున్న అభినవ్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడానికి చూస్తూ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి క్యూటీ నుంచి వచ్చిన మిస్డ్ కాల్స్, ఇంకా మెసేజెస్. డర్టీ గర్ల్, రాంగ్ టైంలో కనెక్ట్ అయ్యావు అండ్ నీకు నేను రైట్ పర్సన్ కూడా కాదు అనుకుంటూ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి కూడా చూడకుండా ప్రెజెంట్ తన సిచ్యువేషన్ కి ఆలోచించే స్టేజ్ లో లేని అభినవ్ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కారిడార్ చివరికి నడిచాడు. ముదురు నారింజ వర్ణంలో నీరెండ పడమటి ఆకాశాన్ని పరుచుకునుంది. గూటికి చేరుతున్న పక్షులు గుంపుగా ఎగురుతున్నాయి ఆకాశంలో. నీరెండ వెలుతురులో చిత్రమైన శోభతో మెరుస్తున్న ప్రకృతి కళ్లను కట్టిపడేస్తోంది. క్యాన్వాస్ మీద చేయి తిరిగిన చిత్రకారుడు మనసు పెట్టి గీసినట్టు సుందరమైన ప్రకృతి సోయగం. ఎవ్వరైనా మంత్రముగ్ధులవుతారు. బట్ అభినవ్ ఆ స్టేజ్లో లేడు. ఆ పరవశం అతని మనసుని తాకటం లేదు. జరగబోయేది తెలిసిన విరక్తి, ఆపలేని అసహాయత, ఇంకా ఇప్పుడు కడుపు మంటతో డీకే అన్న మాటలు, అందులోని నిజాలు అన్ని కలిసి సుదీర్ఘంగా సాగుతున్న ఆలోచనలతో సిగరెట్ మీద సిగరెట్ తగలేస్తూ అక్కడే ఉండిపోయాడు. కంపెనీ సీఈఓగా తన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని సహస్రతో హోటల్ రూమ్ కి స్టార్ట్ అయ్యాడు రాజ్. బెదురు కళ్ళతో ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్న సహస్రను జాగ్రత్తగా షోల్డర్ చుట్టి పట్టుకొని కార్ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ఇద్దరి మీద కొన్ని ఫొటోస్ క్లిక్ మన్నాయి. బట్ అవి మీడియా కెమెరాస్ కాదు. దూరం నుంచి క్లోజ్ గా వీళ్ళిద్దరిని మాత్రమే ఫోన్లో బంధించిన ఆ ఫొటోస్ ఆ క్షణమే చేరవలసిన చోటికి చేరిపోయాయి. రాజ్ వెళ్లిపోవడంతో రిమైనింగ్ రెస్పాన్సిబిలిటీస్ క్యాథరిన్ తీసుకుంది. రాజ్ ఆన్సర్ మేరకు అన్ని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తోంది తను. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆ ఇద్దరు గుంటనక్కలు తమ బాస్ కి ఫోన్ చేసి జరిగింది చెప్పారు. మీరు ఎవరికంట పడకుండా జాగ్రత్తగా వచ్చేయండి
అని మనుషులకి చెప్పిన మంగళ్ పాండే ఊహించని విధంగా రుచి చూసిన రాజ్ స్టామినాను అంత తేలిగ్గా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అప్పుడే యోగేంద్ర నుంచి ఫోన్. ఫోన్ ఆన్సర్ చేసి, మీరు చెప్పిన దానికన్నా చాలా భయంకరంగా ఉన్నాడు సార్ ఈ రాజ్‌వీర్ అని వచ్చిన బుద్ధితో భయం భయంగా చెప్పాడు. నీ వాళ్ళు సేఫ్‌గా ఉన్నారా? అని అడుగుతున్న యోగేంద్ర గొంతులో ఒకలాంటి కోపం. సడన్‌గా రాజ్ అంత ఫేమస్ అవ్వడం భరించలేని బాధ ముల్లులా గుచ్చుకుంటే వస్తున్న కోపం అది. తన్నులు తిని తినిపించుకున్నారు సార్ అని చెప్పి, ఇప్పటి నుంచి మీరు చెప్పండి సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఆ సహస్రను తీసుకెళ్ళాలి సార్. అదైతే నాకు చాలా ఇంపార్టెంట్. ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్ అని నెత్తి నోరు కొట్టేసుకుంటున్నాడు మంగళ్ పాండే. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఖర్చు దగ్గర ఆగిపోయిన నీ మైండ్ని కాసేపు పక్కన పెట్టు. స్క్రీన్ మీద చూస్తున్న వాడి ఇమేజ్‌కి భయపడుతున్న నీకు స్క్రీన్ వెనక జరిగింది ఏదీ తెలీదు. నీ వాళ్ళు షిప్‌లోకి ఎంటర్ అయిన మ్యాటర్ వాడి వరకు వెళ్ళిందంటే నువ్వు అమెరికాలో ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి నీ అడ్రస్ గల్లంతు చేస్తాడు. సో ఒక 2 రోజులు అన్నీ మూసుకొని ఉన్న చోటే సైలెంట్‌గా ఉండు. కొత్త వాళ్ళని పంపు వాళ్ళని ఫాలో చేయడానికి అని తగిన జాగ్రత్తలు చెప్పాడు యోగేందర్. స్క్రీన్ మీద కనిపిస్తున్న దానికే తారెత్తిపోతోంది. ఇది కాకుండా ఇంకా వెనకుందా అని ప్రశ్నించుకుంటున్న మంగళ్ పాండే గుండె లబలబలాడిపోతోంది. అనవసరంగా ఆవేశపడి ఇంత దూరం వచ్చి నా ప్రాణాన్ని వాడికి బలిపెట్టడం లేదు కదా అని ఏడవలేక ఏడుస్తూ నెత్తి మీద దిండుతో ఒత్తుకుంటూ తన వాళ్ళకి ఫోన్ చేశాడు. ఎక్కడున్న సన్నాసుల్ని అక్కడ దాక్కునుండమని చెప్పడానికి. రూమ్‌కి రావడమే డోర్ లాక్ చేసి సహస్ర మణికట్టు పట్టుకొని లాగి అదే డోర్‌కి లాక్ చేశాడు రాజ్. ముందులో తన గురించి బెదురులేని ఆ కళ్ళలో ఇప్పుడు మాత్రం రాజ్ గురించిన టెన్షన్, ఇంకో ఏదో మిస్ అయిన ఫీలింగ్. చేతి మీద తెలుస్తూ ఉన్న రాజ్ చేతి ప్రెషర్‌కి సూటిగా చూడలేక కళ్ళు కిందకి దించేస్తోంది సహస్ర. డ్రెస్ మార్చుకున్నప్పుడు హంసని కార్నర్ చేసి కౌంటర్ ఇచ్చింది మొదలు ఇప్పటి వరకు మాట్లాడింది లేదు తను. అది గుర్తు చేస్తూనే, ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు అని సీరియస్‌గా తనని సూటిగా చూస్తూ అడిగాడు రాజ్. తనకే తెలియని తికమకలో ఉన్న మనసుకి మౌనంగా ఉండిపోయిన సహస్ర గెడ్డెం కింద వేలు నిలిపి ఫేస్ పైకెత్తి కళ్ళలోకి చూస్తూ, భయపడుతున్నావా అని లాలనగా అడిగాడు. క్షణం ముందు సీరియస్‌గా వినిపించిన గొంతులో ఇప్పుడు తెలుస్తున్న లాలిత్యానికి కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ, అందుకు టైం కూడా ఇస్తున్నావా అంది ఎత్తి పొడుపుగా. మూతి ముడిచి తిప్పుకున్న హంసపాప అలిగిందని అర్థమయ్యి, మిస్ చేయకుండా గంటకి బ్రేక్ తీసుకుంటున్నాను కదా అన్నాడు చెస్ట్ మీద ఉన్న చైన్ పెండెంట్ మీద వేళ్లతో స్పృశిస్తూ. హిందుస్థానీ టెంపుల్ డిజైన్తో ట్రెడిషనల్ పర్షియన్ డిజైన్ కాంబినేషన్లోని అన్ని అవుట్ఫిట్ల మీదకి ఇట్టే సెట్ అయిపోతుంది ఆ పెండెంట్. వెస్ట్రన్ డిజైనర్ ఫ్రాక్ మీద కూడా ఆ చైన్ తీయకుండా ఉంచుకున్న హంసపాప మీద ఆ ఇష్టాన్ని ఇప్పుడు ఇలా చూపిస్తున్నాడు మన బల్పు బాబు. అయ్యగారి కళ్ళలో మాయ చేస్తున్న ఫీలింగ్స్ కి చేతిని విసిరికొట్టి, ఐ హేట్ యు, నువ్వు ఫీల్ అయినా అరిచినా అలిగినా ఐ హేట్ యు, నువ్వు నా ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు. రైట్ నౌ మళ్ళీ అదే ట్రై చేస్తున్నావు. గంట గంటకి కాదు, క్షణం కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా తగులుకుంది మొదలు ఈ క్షణం వరకు నన్ను ఫ్రై చేసుకొని తింటున్నావు అని ఎందుకు వస్తున్నాయో కూడా తెలియని కన్నీళ్లను గట్టిగా అదిమి పెట్టి తుడుచుకుంటూ ఐ హేట్ యు అనేసి ఫాస్ట్‌గా వెళ్ళిపోవడానికి కదిలింది. తిడుతున్నంతసేపు కింద పెదవి బిగించి ఇష్టంగా పాప ఫీలింగ్‌ని ఎంజాయ్ చేస్తున్న రాజ్ తన కదిలిన నెక్స్ట్ సెకండ్ ఫోర్స్‌గా వెనక్కి లాగి చేతిలోకి వచ్చిన తనని ఎత్తి డోర్ కతికించి లిప్స్ అందుకున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం బాబు రియాక్షన్ ముందుగానే ఊహించిన సహస్ర లిప్స్ లోపలికి పెట్టుకొని రాజ్ ఫేస్‌ని తోయడానికి ట్రై చేస్తూ ఉంటే, రైట్ నౌ ఎమోషన్ అస్సలు మిస్ అవ్వదు బేబీ అంటూ ఒక హ్యాండ్‌తో సహస్రని హోల్డ్ చేస్తూ సెకండ్ హ్యాండ్‌తో కాళ్లను తన చుట్టూ అల్లుకున్న రాజ్ హంసపాప సుకుమార శరీరాన్ని డోర్‌కి బలంగా ప్రెస్ చేసేసరికి ఆ ప్రెషర్‌కి నోరు తెరిచింది. దాచిపెట్టిన తేనె కోసం వేచి చూస్తున్న తుమ్మెదలా చటుక్కున హంసపాప గులాబీ పెదవుల మీద తన పట్టు బిగించాడు రాజ్. లీవ్ మీ మెంటల్ మోనార్క్ అని ఫైటింగ్‌కి దిగింది సహస్ర. అయినా వినిపించుకోలేదు. అలాగే తనకు కావలసిన డీప్ కిస్ ఫైటింగ్‌తో కంటిన్యూ చేస్తున్నాడు బలుపు బాబు. ఇద్దరి మధ్యన ముద్దుగా కాకుండా బలవంతంగానూ కాకుండా దెబ్బలాటతో మొదలయ్యి అల్లరి కవ్వింపుతో మత్తెక్కిస్తూ చివరికి హంసపాప నీరసానికి రాజ్ ఇష్టానికి పూర్తయింది. తన పెదవులు చప్పరిస్తే అలాగే ఇష్టంగా మత్తుగా మళ్ళీ మళ్ళీ సహస్ర పెదవులు చిన్న చిన్నగా టచ్ చేస్తూ
ఎంత టేస్టీగా ఉన్నావేంటే నువ్వు అని అంటుంటే ఉడికిపోతున్న మొహంతో బాబు చెంప మీద ఒక్కటి వేసింది. డోర్ సపోర్ట్‌తో రాజు నడుమున కాళ్ళతో చుట్టిన హంసపాప ఇంకా అలాగే బాబు చేతుల్లో ఉంది. అది మరిచి చెంప చరిచిన హంసపాప ఉడుకు కోపానికి అలాగే పట్టుకెళ్లి బెడ్ మీద పడేసి ఆక్రమించుకున్నాడు. 2 ఫైటింగ్‌లు, 4 సుదీర్ఘమైన డీప్ లిప్ కిస్‌లు, 100 బూతులు, 200 వెక్కిళ్ల మధ్య లెక్కలేనన్ని హంసపాప కవ్వింపులు, అయ్యగారి బలుపు సమాధానాలతో చిలిపి సరసాలు, ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉన్న ఎమోషన్స్ మధ్య రాజు మీద పెరిగిపోతున్న ఇష్టాన్ని తెలియకుండానే తనలోకి నింపుకుంటూ అలసిపోయిన సహస్ర ఇక నా వల్ల కాదు, నిద్రొస్తోంది అంటూనే బుంగమూతితో రాజ్ మెడ చుట్టేసింది. విండో కర్టన్స్ మధ్యలో నుంచి సన్నగా కనిపిస్తూ ఉన్న బయట మార్నింగ్ సన్ రైజ్ చూస్తున్న రాజ్ కళ్ళలో ఒక తృప్తి. ఐ లాస్ట్ మై సెల్ఫ్, నీతో ఉంటే అసలు టైం తెలియడం లేదు అనుకుంటూనే గట్టిగా తనను బిగిస్తే, బోన్స్ బ్రేక్ చేయకు, మెంటల్ అని అలసిన గొంతుతో కసురుతూనే నెమ్మదిగా తనని బాబు చేతిలో అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది సహస్ర. ఏంటే, నిద్రపోతున్నావా అంటూ హిప్ మీద ఒక్కటి పీకితే సర్రును తలెత్తి కోపంగా చూస్తున్న హంసపాప స్పీడ్కి, పర్వాలేదు, పికప్ అవుతున్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చి అలాగే చూస్తున్న హంసపాపని వాష్రూమ్లోకి పట్టుకెళ్లి దించాడు ఫ్రెష్ అయి పడుకోని. ఇప్పుడు నా వల్ల కాదు, కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, నేను నిలబడలేను అని శివాలెత్తుతున్న హంసపాప అసహనానికి బాత్టబ్ వైపు చూపించాడు. కంఫర్ట్ గా ఉంటుంది, నీకు ఓకేనా అని. ఆ, నీ బ్రెయిన్ ఎందుకురా అన్ని ఇలా డబుల్ మీనింగ్ తో రెస్పాండ్ అవుతుంది? నా వల్ల కాదు అంటే ఇప్పుడు నాకంత ఓపిక లేదు అని, నాకు స్నానం వద్దు, ఏమి వద్దు, ముందు అర్జెంటుగా నిద్రపోవాలి అని వదిలించుకుని వెళ్ళడానికి చూసింది. కోట్ పీకి పక్కన పడేసి సహస్ర చేయి పట్టుకుని వెనక్కి లాగి షవర్ ఆన్ చేశాడు. వితౌట్ బాత్ పడుకునేదే లేది అంటూ హాట్ వాటర్ ఇద్దరిని నిలువెల్లా తడిపేస్తున్నాయి. తిట్టడానికి కూడా ఓపిక లేని సహస్ర ఏడుపు మొహంతో తడిసిపోయిన తనని చూసుకుంటే, నేను హెల్ప్ చేస్తాను హంస, మరీ ఎంత ఏడవకు అంటూ షోల్డర్ మీద చేయి పెట్టాడు డ్రెస్ రిమూవ్ చేయడానికి. ముట్టుకున్నావో చంపేస్తా అని అంకాళమ్మల శివాలెత్తిన సహస్ర బలవంతంగా రాజ్ని బయటకు తోసేసి నిలువెల్లా తడిచిపోయిన వంటికి బాత్ కంప్లీట్ చేసి నైట్ డ్రెస్ లో బయటకు వచ్చింది. బెడ్ మీద కూర్చొని సీరియస్ గా ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న రాజ్ టవల్లో ఉన్నాడు. రొమాంటిక్ సాడిస్ట్ లా ఏడిపించినంతసేపు ఏడిపిస్తాడు, వెంటనే సీరియస్ గా ఇలా చేంజ్ అయిపోతాడు. ఇంత ఫాస్ట్ గా వీడి బ్రెయిన్ ఎలా ఎమోషన్స్ షిఫ్ట్ చేసుకుంటుంది అని కొన్ని క్షణాలు కదలకుండా నిలబడి బాబుని స్కాన్ చేసిన హంసపాపకి ఆన్సర్ మాత్రం దొరకలేదు. అయితే క్షణం కూడా ఖాళీ లేకుండా ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్న అతని ఓపికకి మరికొన్ని నిమిషాలు ఇష్టంగా చూసుకొని ఇద్దరికి కాఫీ ఆర్డర్ చెప్పింది. ఇంత సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటే జెంటిల్ మల్ల ఎంత ముద్దుగా ఉన్నాడో అని మనసులో మెచ్చుకుంటూ అల్లరితో తడిపేసిన షూస్, సాక్స్ ఇంకా డ్రెస్ అన్ని ముద్ద పడేసినట్టు ఉంటే వాటిని తీసి వాష్కి టబ్లో పడేసి తన హెయిర్ కి డ్రైయర్ పెట్టుకుంటుంది. మిర్రర్ ముందు నిలబడి ఇష్టంగా సైట్ కొట్టింది మొదలు. తన సొంత ఉన్న ఫీలింగ్ తో బాధ్యతగా చూస్తున్న పనులన్నీ ఒక్కటి మిస్ కాకుండా అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు రాజ్. మరి ఇప్పుడు రాజ్ గురించి క్లియర్ గా తెలుసుకున్న మంగళ్ పాండే సహస్రను తీసుకువెళ్లడం కోసం ఏం చేయనున్నాడు? కత్తి మంగళ్ పాండే అయితే ఆ కత్తిని ఆడుస్తున్న చేయి అయినా యోగేంద్ర నెక్స్ట్ మూవ్ ఏమిటి? డీకే లెక్క ఇంత ప్లాన్ గా సెటిల్ చేసిన రాజ్ యోగేంద్రని ఎందుకు టచ్ చేయకుండా కామ్గా ఉంటున్నాడు? అంటే యోగేంద్ర చెప్తున్నట్టు రాజ్ నిజంగానే తప్పు చేశాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.